ఇది ఎట్లా ఉంటుందంటే జనాలేమో ఫస్ట్ తారీఖే 200 మంది వచ్చేస్తారు, నాకు కావాలి నాకు కావాలి. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఒకే రోజున ఇవ్వలేదు అనుకోండి, వీళ్ళందరూ QR కోడ్ కంప్లైంట్లు అంటుంటారు. మొదట్లో వెంటనే గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంటుంది, ఫోన్లు చేస్తారు. వాళ్ళు అంటారు, అయ్యా 15 రోజులు ఉంది కదా ఇత్తనం, వాళ్ళు క్యూ లైన్లో రోజుకి ఎంతమందికి ఇత్తనం కావాలంటే మీరు సీసీ కెమెరా చూసుకోండి అంటారు. వీళ్ళు కాదనడానికి ఏం లేదు. ఈ కంప్లైంట్ కొన్ని రోజులు పోయాక ఆ కాల్ సెంటర్ రోడ్కి అలవాటు అయిపోయి రేపు ఇస్తారు తీసుకోవమ్మా, ఎల్లుండి ఇస్తారు తీసుకోవమ్మా అని చెప్తారు, అయిపోతుంది. కొన్ని రోజులు ఇప్పుడు ఇదివరకు మొదట్లో పార్టీ కార్యాలయాల దగ్గర క్యూలు కట్టారు జనం, ఇప్పుడు ఎవడు కట్టట్లా. ఎందుకని? వెళ్తే పరిష్కారం అవ్వదు, సావదు, సివిల్ వ్యవహారాలే ఎక్కువ ఉంటాయి. మనం ఎప్పుడో చెప్పుకున్నాం. ఇవన్నీ తాత్కాలిక ప్రచార ఆర్భాటం నడుస్తుంది. ఈ ప్రచార ఆర్భాటాలు దీని వలన ఆ డీలర్లను వేధిస్తారు. ఇప్పుడు ఆ డీలర్ని ఇట్లా కంప్లైంట్స్ వచ్చినాయి అనుకోండి, ఆ డీలర్ని ఫోన్లు చేసి పై అధికారులు వేధిస్తారు. వాళ్ళకి నోరు మూయించాలంటే అంతో ఎంతో సమర్పించుకోవాలి, మరింత తప్పు పని చేయాలి వాళ్ళు. అది జరిగేది. కాకపోతే ఏంటంటే ఇదంతా పాతదే, ఇదేం కొత్తదేం కాదు. కాకపోతే ఇప్పుడే బాగుంది అంటున్నారు జనాలు. అసలు మొదట జోక్ ఏంటంటే పెట్టింది నిన్న, అప్పుడే బాగుందని నాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చేసారట, ఇచ్చేసారు ఒక పూటకే. అందరూ ఇప్పుడు ఒక పూటకే, మరి అదేంటో అర్థం కాదు.